ముందుగా గురువు గారిని ఆహ్వానించండి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. గురువుగారు, ఈ 7 చక్రాల ధ్యానాన్ని విజయవంతంగా పూర్తి చేయాలి అని నన్ను ఆశీర్వదించండి. ఈ శక్తి నా నరాలలో, నా శరీరం అంతా ప్రవహించి నా శరీరాన్ని ఉజ్వలభరితంగా, తేజోభరితంగా ఉండడానికి, శక్తి మొత్తము ప్రవహించడానికి నాకు తోడుగా ఉండండి. నన్ను ఆశీర్వదించండి. శివపార్వతులకు నమస్కారం చేయండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. మీ యొక్క ఇష్టదేవతకు నమస్కారం చేయండి. మీ యొక్క కులదేవతకు నమస్కారం చేయండి. గ్రామ దేవతకు నమస్కారం చేయండి. మీ తల్లిదండ్రులకు నమస్కారం చేసి ఆశీర్వాదాలను స్వీకరించండి. యూనివర్స్లో ఉన్న విశ్వశక్తికి, పంచభూతాలకు, అష్టదిక్పాలకులకు, నవగ్రహ అధిపతులకు నమస్కారం చేయండి. పృథ్వీమాతకు నమస్కారం చేయండి. ఈ 7 చక్రాల మెడిటేషన్ ద్వారా శరీరంలోని బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అవుతుంది. అలానే మన శరీరం హీల్ అవుతుంది. ఈ 7 బిందువుల ద్వారా మన శరీరంలో ఉత్పత్తి అయిన శక్తి శరీర మిగతా భాగాలకి ప్రవేశింపజేసి మనలో ఉన్న ఉత్తేజాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మీ యొక్క వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను అదుపులో ఉంచుతుంది. మీ బాంధవ్యాలను మెరుగుపరుస్తుంది. దీని ద్వారా మీరు ఆధ్యాత్మికతలో ఉన్నత స్థాయిని పొందుతారు. విశ్వ చైతన్య శక్తి మానవ శరీరంలోని 7 చక్రాలుగా ప్రవహిస్తుంది. ఈ 7 చక్రాలు దేవతా శక్తుల ఆధీనంలో పనిచేస్తాయి. ప్రతి శక్తి చక్రం ఒక్కొక్క తత్వంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ చక్రాలు శారీరక వ్యవస్థలతో మరియు మానసిక స్థితులతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. ప్రతి చక్రం పైన మనము మన మనస్సును 3 నిమిషాలు కేంద్రీకరించి ధ్యానం చేద్దాం. ఇప్పుడు మీరందరూ శుభ్రమైన ప్రదేశంలో కూర్చొని ఉన్నారు. మీ వెన్నుముక
నిటారుగా పెట్టి ధ్యాన ముద్రలో కూర్చోండి. మీ పూర్తి దృష్టిని మీ యొక్క మూలాధార చక్రం పైన కేంద్రీకరించండి. వెన్నెముక చివరి భాగంలో అంటే మలరంధ్రానికి సుమారు 2 అడుగుల పై భాగాన మూలాధార చక్రం స్థాపితమై ఉంటుంది. ఇదే మూల కేంద్రం. ఇదే అన్ని శక్తులకు మూలం. మూలాధార చక్రంలో కమలం 4 దళాల కమలంలా కలిసి ఉంటుంది. మూలాధార చక్రం పృథ్వీ తత్వాన్ని బోధిస్తుంది. ఈ చక్రం ఎరుపు రంగులో ఉంటుంది. ఈ చక్రం యొక్క బీజ మంత్రం లం. ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే మనిషికి భయం ఎక్కువ అవుతుంది. వెన్నెముకకు సంబంధించిన సమస్యలు, ఎముకల బలహీనత, రక్త మార్పిడుల వల్ల వచ్చే వ్యాధులు వస్తుంది. మానసికంగా భయం, ఆందోళన, అస్థిరత్వం, స్వార్థం, తమోగుణం ఇలాంటి మానసిక స్వభావాలు ప్రేరేపితమవుతుంది. కావున ఈ చక్రాన్ని లం అనే బీజ మంత్రంతో యాక్టివేట్ చేయాలి. మీ మూలాధార చక్రాన్ని క్లెన్స్ చేస్తూ, బ్లాకేజెస్ క్లియర్ చేస్తూ మీ నుంచి మీ భయంని దూరం చేస్తుంది. మీరు మీకు ఇస్తున్న అఫర్మేషన్స్: నేను ప్రతి క్షణం సురక్షితంగా ఉన్నాను. నేను నా శరీరాన్ని ప్రేమిస్తున్నాను. నేను ప్రతి క్షణం ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉంటాను. ఈ జీవితం అంటే నాకు చాలా ఇష్టం. నాకు అవసరమైనప్పుడు కావలసినంత డబ్బు నా చేతికి సమకూరుతుంది. లం. 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 ఇప్పుడు మీరు మీ పూర్తి ధ్యానాన్ని మీ యొక్క స్వాదిష్టాన చక్రం పైన కేంద్రీకరించండి. స్వాదిష్టాన చక్రం స్వైర అధిష్టానం, స్వాభావికం. తనను తానుగా సమాజంలో నిరూపించుకోవడానికి అవసరమైన శక్తిని సమకూరుస్తుంది స్వాదిష్టాన చక్రం. ఈ స్వాదిష్టాన చక్రం 6 దళాల గల కమలంలా వికసిస్తూ ఉంటుంది. ఈ చక్రం ఆరెంజ్ రంగులో ఉంటుంది. ఈ చక్రం యొక్క బీజ మంత్రం వం. ఈ చక్రం గిల్ట్తో బ్లాక్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ చక్రం బ్లాకేజెస్ క్లియర్ అవుతుందో అప్పుడు మనిషి అంతులేని ఆనందాన్ని రుచి చూస్తారు.
చైతన్య రూపంలో స్వాధిష్టాన చక్రంలోని శక్తి మనిషిలో ప్రవేశిస్తూ ప్రాణామయ కోశానికి శక్తిని అందిస్తుంది. మీకు మీరు ఇస్తున్న అఫర్మేషన్స్: నా ఎమోషన్స్ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. నేను లోపల నుంచి పూర్తిగా శాంతిని అనుభవిస్తున్నాను. నేను సృజనాత్మక జీవిని. నేను నా లైంగిక జీవితాన్ని అంగీకరిస్తున్నాను. నేను పవిత్రమైన జీవిని. ఇప్పుడు మీ యొక్క పూర్తి ధ్యాసను మీ మణిపూర చక్రం పైన కేంద్రీకరించండి. మణిపూర చక్రం 10 దళాల పుష్పం వలె వికసిస్తూ ఉంటుంది. ఈ చక్రంకు పంచకోశాలలో ప్రాణామయ కోశంతో సంబంధం ఉంటుంది. శరీర పరిస్థితిలో జీర్ణ వ్యవస్థతో జ్ఞానేంద్రియాలైన నాలుక, పుట్టుట, జీవించుట, మరణించుట అను 3 త్రికోణమైన జీవశక్తి, అలానే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం అను 3 పథాలు ఒక త్రికోణంలా ఏర్పడుతుంది. ఈ 3 చక్రాల యొక్క త్రికోణమే భౌతిక సృష్టికి దారం. ఈ చక్రం పసుపు రంగులో ఉంటుంది. ఈ చక్రం యొక్క బీజమంత్రం రం. ఈ చక్రం బ్లాకేజెస్ లో ఉంటే మనము అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది. మానసిక స్వభావం పైన కూడా ఎక్కువ పెత్తనం చెలాయించాలి అన్న అహం, అజ్ఞానం, దుడుకుతనం, క్రూరత్వం, తనను తను తక్కువగా ఆలోచిస్తూ కుంగిపోవడం వంటివి జరుగుతుంది. ఈ చక్రం బ్లాకేజెస్ నుంచి రం శబ్దంతో క్లియర్ చేస్తూ మీ పరిపూరక చక్రాన్ని క్లెన్స్ చేస్తోంది. అడ్డంకులు క్లియర్ అవ్వగానే ఈ చక్రం అధికారంతో వ్యవహరిస్తుంది. మీ యొక్క లక్ష్య సాధన, ఆశయ సిద్ధి, వ్యవహారాల దక్షత, ఉత్సాహం, తనను తాను గౌరవించుకోవడం, ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం ఈ చక్రం యొక్క శక్తిలో నుంచి వెలువడుతుంది. మీకు మీరు ఇచ్చే అఫర్మేషన్స్: నేను నన్ను యాక్సెప్ట్ చేస్తున్నాను. నా కోసం నేను ఎప్పుడు స్టాండ్ బై తీసుకుంటాను. నేను చాలా ధైర్యం కలవాడిని. నేను నా పవర్ని మంచి పనుల కోసం ఉపయోగిస్తాను. నేను నా స్ట్రగుల్స్ని అధిగమించి స్వేచ్ఛగా ఉన్నాను.
నేను కొత్త మార్గాల ద్వారా మంచి పనులను పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రామ్ రామ్ రామ్. ఇప్పుడు మీరు మీ యొక్క పూర్తి ధ్యాసను మీ అనాహత చక్రం పైన కేంద్రీకరించండి. ఈ చక్రం 12 దళాల కమలం వలె వికసిస్తూ ఉంటుంది. ఈ చక్రంకు వాయుతత్వం బోధిస్తుంది. దీనినే హృదయ చక్రం అని కూడా అంటారు. ఇది అనాది శబ్దం, ఓంకార శబ్దం. ఈ చక్రానికి సకల జీవరాశుల నుండి నిస్వార్థమైన ప్రేమ ఉదయిస్తుంది. ప్రేమ ఒక దివ్యమైన శక్తిగా, విశ్వశక్తిగా నిరూపితమవుతుంది. ఈ చక్రానికి సంబంధించిన అంశాలు ప్రేమ, దయ, కృతజ్ఞత, క్షమాగుణం. దిగువనున్న 3 చక్రాలు, ఎగువనున్న 3 చక్రాలు ఈ అనాహత చక్రానికి అనుసంధానంగా పరిపూర్ణత్వాన్ని కలిగిస్తుంది. శారీరక సాంప్రదాయంలో ఈ అనాహత చక్రం శ్వాసకోశ వ్యవస్థలతో సంబంధం ఏర్పరచుకుంటుంది. ఈ చక్రంలో బ్లాకేజెస్ కానీ ఉంటే మనకు తెలియకుండానే చర్మ వ్యాధులు, రక్తనాళిత సంబంధ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, అనారోగ్యం, గుండె జబ్బులు కలుగుతుంది. ఎప్పుడైతే ఈ చక్రం బ్లాకేజెస్ క్లియర్ చేసుకోగానే అమితమైన ప్రేమతో వ్యవహరిస్తాం. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ చక్రం పచ్చ రంగులో ఉంటుంది. ఈ చక్రం యొక్క బీజమంత్రం ఇయం. మీకు మీరు ఇస్తున్న అఫర్మేషన్స్: నేను ప్రకృతిని ఆస్వాదిస్తాను, ప్రేమను ఆస్వాదిస్తాను. నేను ఎప్పుడు ఆనందంగా ఉంటాను. నేను ప్రతి విషయంలోనూ నా అంగీకారాన్ని, కరుణను తెలియజేస్తాను. గతంలో ఉన్న దుఃఖం నుంచి నా హృదయం విముక్తి పొందుతోంది. విశ్వశక్తి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ యొక్క పూర్తి దృష్టిని మీ యొక్క విశుద్ధి చక్రం పైన కేంద్రీకరించండి. ఈ చక్రం 16 దళాల కమలం వలె వికసిస్తూ ఉంటుంది. ఈ చక్రం ఆకాశతత్వాన్ని బోధిస్తుంది. కంఠ ప్రదేశం వెనుక వెన్నెముకలో వెలసిల్లే ఈ చక్రం విశుద్ధి అనగా పవిత్రం చేయునది అని అర్థం. ఈ చక్రాన్ని మనం యాక్టివేట్ చేస్తే పరమ పవిత్రమైన స్వర్గానికి లో ఉన్న అడ్డంకులు తొలగించుకున్న వారై తమని తాము తెలుసుకోవడానికి, ఇతరులకు చక్కగా బోధించగల నైపుణ్యంతో వికసిస్తారు.
ప్రతి మనిషికి వాక్కు చాలా ముఖ్యం. వ్యక్తపరచుకోవడానికి వాక్కు చాలా అవసరం. ఈ చక్రం నీలి రంగులో ఉంటుంది. ఈ చక్రం యొక్క బీజ మంత్రం హం. ఈ చక్రంలో బ్లాకేజెస్ ఉంటే మనిషి అబద్ధాలు చెప్పడానికి అలవాటు పడతారు. ఈ చక్రం నిజాయితీ, నిజంతో డీల్ చేస్తుంది. మీకు మీరు ఇస్తున్న అఫర్మేషన్స్: నేను సులభంగా కమ్యూనికేట్ చేస్తాను. నేను ఎల్లప్పుడూ మంచి పదాలనే మాట్లాడుతాను. ఇతరులకు బాధ కలిగించే పదాలు మాట్లాడను. నేను నా మాటలను స్పష్టంగా చెప్పగలను. నేను ఇతరులతో చాలా నమ్మకంగా సంభాషిస్తాను. నాకు వాక్శుద్ధి జరుగుతోంది. హం హం హం. ఇప్పుడు మీరు మీ యొక్క పూర్తి ధ్యాసను మీ ఆజ్ఞా చక్రం పైన కేంద్రీకరించండి. మీ 2 కనుబొమ్మలకు మధ్యలో మీ ఆజ్ఞా చక్రం ఉంటుంది. ఈ చక్రం 2 దళాలతో కూడి ఉన్న కమలంలా వికసిస్తుంది. ఈ చక్రం మనోతత్వాన్ని బోధిస్తుంది. ఈ చక్ర యొక్క స్థానం మనకు, మన మనసుకు సంధానం ఏర్పరుస్తుంది. ఇదే ఈ ఆజ్ఞాచక్ర స్థానమే మన శరీరం అనే ఆలయంలో గర్భగుడి ద్వారం లాంటిది. శివోహం
శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం ధన్యవాదాలు తెలపండి. మీకు ప్రతి విషయంలోనూ తోడు ఉన్న చరాచర జీవకోటికి ధన్యవాదాలు తెలపండి. భూమాతకు ధన్యవాదాలు తెలపండి. తెలిసి తెలియక ఈ జన్మలో కానీ పూర్వజన్మలలో కానీ ఎవరినైనా బాధ పెట్టి ఉంటే ఆ ఆత్మలకు మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలపండి. మీ ఆత్మకు క్షమాపణలు తెలపండి. మీకు ఎవరైనా క్షమాపణ చెప్తుంటే మనస్ఫూర్తిగా స్వీకరించండి. గ్రామ దేవతకు, కులదేవతకు, ఇష్టదేవతకు క్షమాపణలు తెలపండి. ధన్యవాదాలు తెలపండి. ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. శివోహం.